హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. రీసెంట్గా మేమైతే ఐక్యా మార్ట్కి వెళ్ళాము. ఫస్ట్ టైం అండి అసలు ఐక్యా మార్ట్ని చూడడం నేను. సో అసలు ఎగ్జైట్మెంట్ అయితే ఆగలేదు నాకు, అందుకే వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసిన. నాతో పాటు మీరు అందరూ కూడా చూస్తారని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇంకేంటి, చూసి ఎంజాయ్ చేసేయండి. యాక్చువల్గా ఐక్యా మార్ట్కి ఎందుకు వెళ్ళినామంటే, నేను చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఇక్కడ సోఫా సెట్ అయితే లేదనమాట. మా హస్బెండ్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఒక సోఫా సెట్ అయితే తీసుకుందాం ఐక్యాలో అని. ఐక్యానే ఎందుకన్నా అంటే, మనకు నార్మల్గా ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎక్కువ ఇట్లా ఐక్యావే వస్తుంటాయి కదా ప్రొడక్ట్స్. సో అవి కొంచెం క్వాలిటీగా మంచిగా అనిపించాయి నాకు. అందుకని చెప్పేసి నేను అందులోనే తీసుకుందామని చెప్పేసి మా ఆయనని రిక్వెస్ట్ చేసిన. ఆయన ఏమన్నాడంటే, మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఐక్యాలో తీసుకునేంత ఉంటుందా అసలుకి? నిన్నైతే ఒకసారి తీసుకొని వెళ్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే అబ్జర్వ్ చేసుకో అసలుకి వాళ్ళకి మనకి ఎట్లుంటుంది ఏంది అని అన్నాడు. అంటే మనం ఊరుకుంటామా? సరే వెళ్దాం పదా, ఎట్లాగో తీసుకోకపోయినా కనీసం చూసినట్టయినా ఉంటుంది అని చెప్పేసి రెడీ అయిపోయినాం. బట్ నిజంగా ఐటమ్స్, ఫర్నిచర్స్ అసలు ఎంత బాగున్నాయంటే అసలు మనం వాటిని కొనలేం, అంత బాగున్నాయి. ఐక్యా అంటే ఇట్లా మినిమం ఉంటుందేమో మరి. ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే అసలు చాలా 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 బాగున్నాయి. ఆ ఫర్నిచర్ కానీ, అసలు ప్లాంట్స్ మొత్తము అసలు ఇట్లా డెకరేట్ చేసి పెట్టినారు అనమాట వాళ్ళు. లైవ్ ప్లాంట్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అసలు చాలా చాలా బాగున్నాయి. అన్నీ ఈచ్ 200, 500 ఇట్లానే ఉన్నాయి. బట్ అంటే అంత మనం పాష్ కాదు కదా, మనం ఇంట్లో అట్లా డెకరేషన్ కోసం పెట్టుకోవడానికి. సో నాకు నచ్చిన కాడికి నేనైతే చూసి ఎంజాయ్ చేసిన. లాస్ట్కి ఒక్కటి తీసుకుందామని మా ఆయన్ని రిక్వెస్ట్ చేసిన. చూసి ఆనందించు జ్యోతి, మనం కొనలేము అని చెప్పిండు. అందుకే ఇంకా లాస్ట్కి అన్నీ చూసి 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 ఎప్పటికైనా సరే మనం కూడా ఏదో ఒకటి ఇందులోకి వెళ్ళి కొని మన ఇంట్లో పెట్టుకోవాలి అని ఒక మంచిగా గట్టిగా అనుకొని వచ్చినాం అనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, జస్ట్ హోమ్ డెకార్స్కి అనమాట. ఇవి ఈచ్ 300 to 900 మధ్యలో ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. ఇవన్నీ క్యాండిల్స్, రకరకాల క్యాండిల్స్, రకరకాల ఫ్లేవర్స్. అసలు ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము అసలుకి. ఈ క్యాండిల్ సెక్షన్స్లోనే మొత్తం గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే క్యాండిల్స్ గిఫ్ట్ చేస్తాం కదా మనము, అట్లా అవి కూడా ఉన్నాయి. అలాగే మనం క్యాండిల్స్ మేక్ చేయడానికి చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఇంట్లో మౌల్డ్ చేసుకోవచ్చు, అలాగే సేల్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ క్యాండిల్వి ల్యాంప్స్ అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఒక సెక్షనే ఉంది మొత్తము ఆ ల్యాంప్స్ పెట్టడానికి, క్యాండిల్స్కి. ఇవి వచ్చేసి అన్ని ఫ్లవర్ వాజెస్, మంచి డెకరేటివ్ ఫ్లవర్ వాజెస్, మిర్రర్స్, చిన్న ఫ్లవర్ వాజెస్. ఇందాక చూసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, లేదంటే ఇట్లాంటి ప్లాంట్స్ కానీ మనం అందులో పెట్టి మంచిగా హోమ్ డెకర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ సెక్షన్ మొత్తం అవే. ఇవి వచ్చేసి చిన్న హ్యాండ్ వాష్ బాటిల్స్, అండ్ ఇవి వచ్చేసి లైవ్ ప్లాంట్స్. ఒక ప్లాంట్ మనకి ఇక్కడ రేట్ కనిపిస్తుంది కదా, ఆ రేట్ అనమాట ఒకటి. ఇవన్నీ లైవ్ ప్లాంట్స్. ఇది లక్కీ బ్యాంబో. లాస్ట్కి ఇదన్నీ ఇప్పిమని చెప్పి మస్తు రిక్వెస్ట్ చేసిన మా ఆయనని. అడిగినవన్నీ ఇప్పిస్తే హస్బెండ్ ఎందుకైతే చెప్పండి. బట్ ఒక 2-3 ఐటమ్స్ అయితే నేను తీసుకున్నా. అవి ఏంది అంటే లాస్ట్లో చెప్తా. ఇవి వచ్చేసి చిన్న బుట్టలు అనమాట. ఇవి కూడా మనకి కిచెన్లో లేదంటే హాల్లో ఇట్లా మంచిగా దీని మధ్యలో ప్లాంట్స్ పెట్టుకోవడానికి. ఇవన్నీ ఆర్టిఫిషియల్. మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్లో కూడా వెరైటీ ఉన్నాయి. మనీ ప్లాంట్స్ కానీ వేరేవి. ఇవి చిన్న జార్స్, మనం చెట్లు పెట్టుకుంటాం కదా అవి. ఇవి పింగాని, ఇవి బరువు ఉన్నాయి కొంచెం. ఇవి మళ్ళీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. వీటికి కింద బేస్ వచ్చింది. సో మనం బేస్ సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, సెట్ తీసుకోవచ్చు. అసలు ఎంత పెద్ద ఉంది మార్ట్ అంటే, అసలు ఒక్క సెక్షన్ మాత్రమే నేను కవర్ చేయగలిగిన. ఇంకా అసలు హోమ్ నీడ్స్, యాక్సెసరీసు, మళ్ళీ ఫర్నిచరు,
మొత్తం అసలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్స్ ఇవి. ఆ పైన రో అంతా బతుకమ్మ పిక్చర్స్. ఇది వచ్చేసి ల్యాంప్, బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా ఆ సెక్షన్ అనమాట. అలాగే జూమర్స్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనకి మొబైల్ స్టాండ్స్, మొబైల్ లైట్ అన్నీ ఉన్నాయి. మేము మార్నింగ్ 11 అలా వచ్చినామన్నమాట. ఓన్లీ టిఫిన్ చేసుకొని వచ్చినాము. ఇది మొత్తం సెక్షన్స్ తిరిగే వరకు ఈవినింగ్ 4 అయ్యింది అసలు ఇక్కడనే మాకు. మళ్ళీ ఎంత తిరిగినా కూడా అక్కడక్కడనే తిరుగుతున్నాం కానీ ఇంకా మొత్తం కవర్ చేయలేము అసలుకి. ఇంకా చాలా ఉన్నాయి అసలు. ఇంక ఇది ఫైనల్, ఇక్కడితో నేను ఇంకా ఆపేసిన. ఇంకా నా వల్ల కాలేదు, అప్పటికే ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ బాబు ఏడుస్తాడు అని చెప్పేసి ఇంటికి రిటర్న్ అయిపోయినాం. నెక్స్ట్ మళ్ళీ వెళ్తే కనుక ఈసారి ఖచ్చితంగా ఒక ఫర్నిచర్ కొనుక్కొని వస్తా, అప్పుడు మళ్ళీ వీడియో చేస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మంచిగా బ్లెస్ చేయండి, మంచిగా ఫర్నిచర్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి రావాలని. బాయ్ బాయ్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.